చంచల్గూడ వెళ్దాము. చంచల్గూడ జైలు దగ్గర మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. సో అల్లు అర్జున్ తీసుకెళ్ళడానికి కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అక్కడ మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? అక్కడ ఎవరు వచ్చారు? అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఎవరు వచ్చారు, ఎవరు లోపలికి వెళ్లారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? సాగర్, కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ న్యాయవాది మోనిషా కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ సంబంధించిన సిబ్బంది కూడా చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. చంచల్గూడ జైలు వద్దకి వాళ్ళు బెయిల్ పేపర్స్ తో తీసుకొని వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. లోపలికి వెళ్లారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ కూడా బయటికి వచ్చే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాది 50,000 రూపాయల రెండు వ్యక్తిగత పూచీకత్తుల నేపథ్యంలో మరో ఇద్దరు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే మరికొద్ది క్షణాల్లో దాని ప్రాసెస్ బెయిల్కి సంబంధించినటువంటి కాపీలను ఇటు జైలు సూపరింటెండెంట్ కు జైలు అధికారులకు అందించిన అనంతరం మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 రూపాయల పూచికత్తు, ఇటు బెయిల్ పేపర్స్ మధ్యంతరతో పాటుగా ఉత్తర్వులను మధ్యంతర బెయిల్ ఉత్తర్వులతో పాటుగా మరో ఇద్దరు వ్యక్తిగత 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదితో పాటుగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తులు మరో ఇద్దరు కూడా చంచల్గూడ జైలుకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారు బెయిల్ పేపర్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో విడుదలయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా చంచల్గూడ జైలు వద్ద పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బెయిల్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే మరికొద్ది క్షణాల్లో అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు జైలు వద్ద ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం. ఇక్కడ చంచల్గూడ జైలు పరిసర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలు వద్ద ఉద్రిక్తత వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అరెస్ట్ల పర్వం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఇటు గాంధీ ఆసుపత్రి వద్ద వైద్య పరీక్షల నిమిత్తం తరలించినప్పుడు ఇటు నాంపల్లి కోర్టు వద్ద జడ్జి ముందు న్యాయస్థానం ముందు అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా ఒక పరిణామాలు అనేది గంటల వ్యవధిలోనే జరిగింది. పుష్ప 2 బెనిఫిట్ షో అనేది అల్లు అర్జున్ కు ఉచ్చుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించడంతో పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం క్వాష్ పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే పోలీసులు నాంపల్లి కోర్టు విధించినటువంటి రిమాండ్ నేపథ్యంలో చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణలో మాత్రం ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ రావడంతో ఇటు అభిమానులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ఊరట అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలుకు మాత్రం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాది బెయిల్ పత్రాలతో 50,000 రెండు పూచీకత్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా వారు 2 పూచీకత్తులను, ఇద్దరు వ్యక్తులను ఇటు న్యాయవాది బెయిల్ పత్రాలతో చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎస్కాటు పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య అల్లు అర్జున్ మరికొద్ది క్షణాల్లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఉదయం నుంచి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఈ అరెస్టు పర్వం అనేది ఉత్కంఠ వాతావరణాన్ని రేకెత్తించింది. అరెస్టు అనంతరం ఇటు రిమాండ్ తరలిస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం మధ్యనే అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు. జైలు అనంతరం బెయిల్ వస్తుందా రాదా అన్న అంశం కూడా అక్కడ కీలకంగా మారింది. అది కూడా ఉత్కంఠ వాతావరణం రేపిన నేపథ్యంలో ఇటు ఎట్టకేలకు హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పోలీసు అధికారులు కూడా బెయిల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించిన అధికారులు కూడా చేరుకున్నారు. న్యాయవాదులు కూడా చేరుకున్నారు. 50,000 రెండు వ్యక్తిగత పూచీకత్తులు, ఇటు బెయిల్ పత్రాలను చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కు చంచల్గూడ జైలు అధికారులకు సమర్పించిన అనంతరం అల్లు అర్జున్ కొద్దిసేపట్లో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మోనిషా, సో చూడొచ్చు మనం ఇప్పటి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ న్యాయవాది అల్లు అర్జున్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపలికి వెళ్లారు.
పోలీసులు కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు జైలుకు సంబంధించిన అధికారులు కూడా లోపలికి వెళ్లారు. చెంచల్గూడ జైలు వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఉత్కంఠల మధ్య మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ అయితే విడుదల కానున్నారు. మనం చూడొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో ఇటు కుటుంబ సభ్యులు కూడా స్పందించిన పరిస్థితి. బాధిత కుటుంబ సభ్యులు సంధ్యా థియేటర్ ఘటనలో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆ కేసులో అల్లు అర్జున్ తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ఓ మహిళ మృతి చెందింది, 2 పిల్లలు అనాథలయ్యారు అన్న అంశాలను కూడా ప్రత్యేకంగా ఇటు కోర్టుకు వివరించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఇప్పటికే ఒక రోజు ముందస్తుగా అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన పైన చికటపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలన్న క్వాష్ పిటిషన్ పైన కూడా ఈ రోజు విచారణ జరిగింది. అయితే విచారణ జరుగుతుండగానే ఇటు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఉదయం నుంచి ఉత్కంఠ వాతావరణం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే అరెస్టు చేసిన అనంతరం అల్లు అర్జున్ని ఇటు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం, అక్కడి నుంచి వెంటనే నాంపల్లి కోర్టుకి తరలించడం, ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. అయితే చెంచల్గూడ జైలు నుంచి మాత్రం మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ అయితే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే న్యాయవాదులు వ్యక్తిగత పూచికత్తు నేపథ్యంలో అల్లు అర్జున్ సిబ్బంది కూడా చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు అయితే చెంచల్గూడ జైలు నుంచి కనిపిస్తున్నాయి. మౌనిషా.